Hi friends, welcome to my YouTube channel Jobs in Telugu States. Today I am going to upload one more notification. This is a Sainik School notification. Kalikiri is located in Chitturu district, Andhra Pradesh. It's a central government school, friends. It's under it is under Ministry of Defense. It's a Sainik school. I think around 18 to 20 Sainik schools located in India, throughout the India. In AP, one is Korukonda Sainik School, and second this is Kalikiri. Chittoor, it is located Chittoor district. It's a pure central government defense school. So friends, this is given a notification for various position, teacher positions and non-administration, LDC positions and MTS, multitasking positions. So viewers, those who are not subscribed to my channel, please subscribe, please click on bell icon for few more notifications in future. So this is eligibility for all Indian citizens, those who are graduation, post graduation in mentioned qualifications. Please see the notification thoroughly and please apply. This is no regional priority. Anyone throughout the India, any citizen can apply. Okay, now I am going to explain the post. Friends, so first post to TGT Social Science trained graduate teacher. TGT means trained graduate teacher, social science subject, social science teacher. So one vacancy, friends. So this is reserved for OBC. So those who are OBC, please see the qualifications and apply. So this is reserved to completely OBC. So you are candidates SC, ST and PW is not eligible, friends. Only OBC category, friends. So essential qualification TGT social science post. The candidates should have studied only any two subjects out of the following. ఏవైనా రెండు సబ్జెక్ట్స్ చదివి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ కింద మెన్షన్ చేశారు. వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్లో ఏవైనా రెండు సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. ఒకటి హిస్టరీతో 50% మార్కులతో హిస్టరీ సబ్జెక్ట్ కానీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అవుట్ ఆఫ్ ద వన్ ఆఫ్ సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ ద 3 అన్నట్టు. జియోగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్లో ఏవైనా రెండు సబ్జెక్ట్స్ చదివి ఉండాలి ఫ్రెండ్స్. హిస్టరీ ఉండాలి. హిస్టరీతో ఏవైనా రెండు సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. జాగ్రఫీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. నెక్స్ట్, లేదా జాగ్రఫీ విత్ లీస్ట్ 50% మార్క్స్ విత్ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ వీటిలో ఏవైనా రెండు సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. దీనికి వచ్చేసి మళ్ళీ ఇంకేం అడిగాడు కింద, ఇన్ కేస్ ఆఫ్ హానర్స్ డిగ్రీ హిస్టరీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇన్ ఫస్ట్ డివిజన్ ఆర్ సెకండ్ డివిజన్ సెకండ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అని అడగడం జరుగుతుంది. ఒకసారి మీరు ఈ సబ్జెక్ట్ వాళ్ళు దీన్ని చూడండి ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ. నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో మీరు కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నా షేర్ చేయండి. తప్పకుండా ఇది సెంట్రల్ మంచి పొజిషన్ అండి. ఇది కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. జనరల్గా మనం ఏదో గ్రూప్స్ ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి నోటిఫికేషన్స్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటారు ఫ్రెండ్స్. ఆల్రెడీ టీచర్గా ఏదైనా ప్రైవేట్ స్కూళ్ళల్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఫ్రెండ్స్. టీజీటీ పోస్ట్ సోషల్ సబ్జెక్ట్ ఎక్కడైనా టీచ్ చేసే వాళ్ళు, టెట్ క్వాలిఫై అయిన దీనికి కూడా సీటెట్ కానీ స్టేట్ టెట్ కానీ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. క్వాలిఫైడ్ ఇన్ సీటెట్, టెట్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు బై స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. బీఎడ్ కూడా కంపల్సరీ ఉండాలి. బీఎడ్ సోషల్ సైన్స్ మెథడాలజీలో బీఎడ్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. దీనికి ఒకసారి మన శాలరీ చూద్దాం. లెవెల్ 7 ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళకే పే స్కేల్స్ అండి. లెవెల్ 7 మీన్స్ అరౌండ్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 57,000 వరకు రావచ్చు ఫ్రెండ్స్. ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇంక్రిమెంట్స్, డిఏ వచ్చినప్పుడు కూడా ఫర్దర్గా శాలరీ పెరుగుతుంది. ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు ఉండాలి. మినిమం 25 ఇయర్స్, 35 వరకు ఉండాలి. డిపెండింగ్ ఆన్ రిజర్వేషన్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం మనం టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఫ్రెండ్స్ 56,000 స్టార్టింగ్ శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ గవర్నమెంట్ జాబ్, క్వార్టర్స్ అలవెన్స్ ఉంటుంది, డిఏ, అన్ని హెచ్ఆర్ఏ, సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది. ఇద్దరికి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మంచి ఆపర్చునిటీ. ఎవరైతే కెరీర్ గ్రోత్ కావాలనుకునే ప్రైవేట్ టీచర్స్ కానీ, ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. ఇది ఒక పోస్ట్కి సంబంధించండి. మరొక పోస్ట్ కూడా ఉంది ఇందులో, చాలా పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ టీజీటీ మ్యాథమెటిక్స్ ఇచ్చారండి.
సేమ్ అండి, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ మ్యాథమెటిక్స్ టీచర్. సో శాలరీ కూడా 56,000 ఉంటుంది. లెవెల్ 7 పొజిషన్. ఏజ్ కూడా 35 ఇయర్స్ లోపు అడిగారు. ఇది 1 పొజిషన్ ఉందండి, ఓపెన్లో ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అన్రిజర్వ్డ్లో ఉంది. సో ఎవరైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఒకసారి చూసుకోండి. గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్ విత్ 50% ఆఫ్ మార్క్స్, మరియు ఈ 2 సబ్జెక్టులలో చదివి ఉండాలి. ఎనీ ఆఫ్ 2 సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్, ఇక్కడ 3-4 సబ్జెక్ట్స్ ఇచ్చారు, అందులో ఏవైనా 2 సబ్జెక్ట్స్ చేసి ఉండాలి గ్రాడ్యుయేషన్లో. అవి ఆప్షనల్ సబ్జెక్ట్స్గా ఉండాలండి. ఎనీ 2 సబ్జెక్ట్స్, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, స్టాట్స్ కానీ, ఈ 5 సబ్జెక్ట్స్ ఇచ్చా. ఇందులో ఎనీ 2 సబ్జెక్ట్స్ అనేవి మీ డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఒకసారి చెప్తాను సబ్జెక్ట్స్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్. ద క్యాండిడేట్ మస్ట్ స్టడీడ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆల్ ఆఫ్ ద 3 years గ్రాడ్యుయేషన్. మ్యాథ్స్ మాత్రం కంపల్సరీ ఆప్షనల్ ఉండాలి. రిమైనింగ్ 5 మాత్రం 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి తప్పకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్ బీఏ హానర్స్ ఇన్ మ్యాథ్స్ చదివిన వాళ్ళు కూడా, బీఎస్సీ హానర్స్ ఎనీ సబ్జెక్ట్ మోర్ దెన్ మ్యాథ్స్ నాట్ ఎలిజిబుల్ అట. బీఏ హానర్స్ మ్యాథ్స్ ఆ కాంబినేషన్ చదివిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నాడు టీజీటీ మ్యాథ్స్ పోస్ట్కి. బీఎడ్ కంపల్సరీ ఫ్రెండ్స్ ప్రతి పోస్ట్కి కూడా. అండ్ అంటే టీచర్ టీజీటీ పోస్టులకు కంపల్సరీ, పీజీటీ టీజీటీ పోస్టులకు బీఎడ్, సీటెట్ అనేది కంపల్సరీ. సీటెట్ లేకపోతే ఇప్పుడు మనది స్టేట్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి స్టేట్ టెట్ కూడా కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రియారిటీ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఏదైనా స్కూల్లో ఓపెన్ చేసిన ఎక్స్పీరియన్స్, ఎందుకంటే దీంట్లో మేబీ స్కిల్ టెస్ట్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, పీపీటీ ఇవ్వాల్సి ఉంటుంది, స్కిల్ టెస్ట్ కంపల్సరీ కండక్ట్ చేస్తారు, అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దీనికి నేను ఒకసారి అటెండ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. డిజరబుల్గా టీచింగ్ ఎక్స్పీరియన్స్ 2 years ఇన్ సిబిఎస్ఈ స్కూల్స్, అఫిలియేటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చెప్పిన వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. ఎన్సీసీ, స్పోర్ట్స్ ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి, ఇవి సైనిక్ స్కూల్స్ కాబట్టి ఎన్సీసీ కానీ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి మంచి ఉన్న వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో పొజిషన్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఎల్డీసీ. ఇది నాన్ టీచింగ్ సంబంధించి టీచింగ్ స్టాఫ్, టీజీటీలు ఇవన్నీ టీచింగ్ అండి. ఎల్డీసీ నాన్ టీచింగ్ స్టాఫ్ అడ్మిన్కి సంబంధించి ఎల్డీసీ ఇచ్చారండి. 2 vacancies ఉన్నాయి. ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉంది, ఒకటి ఓబీసీ ఉంది. ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్. ఒకటి ఓబీసీ ఉంది, ఒకటి వచ్చేసి ఓపెన్లో ఉంది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూద్దాం. మెట్రికులేషన్ 10th అడిగారు. 10thతో పాటు టైపింగ్ స్పీడ్ అట్లీస్ట్ 40 words per minute ఇంగ్లీష్ కొట్టి ఉండాలి. నెక్స్ట్ ఇది కంపల్సరీ అన్నట్టు, ఎసెన్షియల్ కంపల్సరీ మీట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ పోస్ట్కైనా ఎసెన్షియల్లో ఉన్నది కంపల్సరీ ఎలిజిబుల్ అవుతేనే అప్లై చేయాలి, లేకపోతే స్క్రూటినీలో తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంపల్సరీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఫాలో కావాలి. 10th అడిగారు. టైపింగ్ స్పీడ్ అట్లీస్ట్ 40 words per minute ఇన్ ఇంగ్లీష్ అడిగాడు. ఇంగ్లీష్లో 40 words కొట్టగలగాలి. టైపింగ్ టెస్ట్ హిందీ మరియు రీజనల్ లాంగ్వేజ్ మీద కూడా పెడతారు ఫ్రెండ్స్. ఇది కూడా ఎసెన్షియల్. టైపింగ్ అనేది హిందీలో కొట్టాలి, మరియు రీజనల్ లాంగ్వేజ్ మీన్స్ ఇది తెలుగు కాబట్టి మన తెలుగు స్టేట్లో ఉంది కాబట్టి తెలుగు మీద కూడా కండక్ట్ చేయొచ్చు. బై యూజింగ్ ఆన్లైన్ టూల్స్ యూజ్ చేస్తూ. ప్రొఫిషియన్సీ ఇంకా కంప్యూటర్ మీద మంచి గ్రిప్ ఉండాలి ఫ్రెండ్స్. ఎంఎస్ వర్డ్ ఈ కామన్ అండి, ఏ పోస్ట్కైనా ఈ రోజుల్లో అడుగుతున్నారు. ఇది లెవెల్ 2 పొజిషన్ అండి. లెవెల్ 2 పొజిషన్ మీన్స్ ఎల్డీసీ. సో దీనికి వచ్చేసి స్టార్టింగ్ శాలరీని అన్ని అలవెన్సెస్ కలుపుకొని 29,000 30,000 వస్తుందండి. అరౌండ్ 30,000 వస్తుంది, అన్ని అలవెన్సెస్ హెచ్ఆర్ఏ అన్నీ కలుపుకొని 30,000 వస్తుంది ఫ్రెండ్స్. సో 50 ఏళ్ళ వరకు ఎలిజిబుల్. 18 to 50 years ఇచ్చారండి. చాలామంది ఎలిజిబుల్ అవుతారు. సో ఎవరైతే బయట కాంట్రాక్ట్లో నాన్ టీచింగ్ జూనియర్ అసిస్టెంట్గా ఇలా టైపింగ్లో లోయర్ ఉండి హయ్యర్ ఉండి ప్రైవేట్ ఎంప్లాయీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం, మంచి బెనిఫిషియరీ ఉంటాయి. పిల్లలకు సబ్సిడైజ్డ్ స్కూల్ ఫ్రీ ఉంటుంది, సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది, అలవెన్సెస్ ఉంటాయి, క్వార్టర్స్ ఫ్రీ ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది. మనం ఇది రెసిడెన్షియల్ జోన్ కాబట్టి మనం అక్కడే స్టే చేయాల్సి ఉంటుంది, క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్కూల్స్ డిఫెన్స్ వాళ్ళది కాబట్టి సిస్టమేటిక్ అండ్ డిసిప్లిన్ కూడా ఎక్కువగా మెయింటైన్ చేస్తారు. సో ఫ్రెండ్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. డిజరబుల్ ఏం అడుగుతున్నారు ఎల్డీసీకి అంటే షార్ట్ హ్యాండ్ మీద నాలెడ్జ్. ఎప్పుడైనా డిజరబుల్ అనేది కంపల్సరీ కాదు, ఉంటే ఓకే అన్నట్టుగా దీని అర్థం. డిజరబుల్ మీరు మీట్ అవ్వకపోయినా అప్లై చేసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఏబుల్ టు కరస్పాండ్ ఇన్ ఇంగ్లీష్ స్కిల్స్ బాగుండాలి. స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీలో గ్రిప్ ఉంటే ఇంపార్టెన్స్ ఇస్తామని ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో పోస్ట్ ఉంది ఫ్రెండ్స్, జనరల్ ఎంప్లాయీస్. ఇది ఎంటీఎస్ అండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ని దీన్ని ఒక్కొక్క కాడ ఒక్కొక్క నేమ్తో పిలుస్తుంటారు. ఇక్కడ జనరల్ ఎంప్లాయీ అని ఇవ్వడం జరిగింది. 6 vacancies ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కువ 6 vacancies అంటే ఎక్కువనే.
మరియు ఎట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్లో కూడా జనరల్ ఎంప్లాయీస్ ఇవ్వడం జరిగింది. అవి కూడా 8 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో తప్పకుండా ఈ జాబ్ అయితే తప్పకుండా వస్తుంది. 10th చదివిన వాళ్ళకి మాత్రం ఇది మంచి ఛాన్స్. ఐటీఐ 10th చదివిన వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఎసెన్షియల్ 10th అడిగారండి. ఫస్ట్ ఎంటీఎస్లో రెగ్యులర్ పోస్ట్ చూద్దాం. 6 పొజిషన్స్ ఉన్నాయి. 3 ఓపెన్లో ఉన్నాయి, 2 ఓబీసీ ఉన్నాయి, 1 ఎస్సీ ఉంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒక ఎస్సీ పోస్ట్ కూడా ఉంది. మెట్రికులేషన్ 10th అడిగారు, లేదా దానికి సమానమైన ఏదన్నా అర్హత ఐటీఐ ఏదన్నా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 27,000 వస్తుంది ఫ్రెండ్స్. ఇది లెవెల్ 1 పోస్టు. ఏజ్ లిమిట్ 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది మేడం. స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ 18,000 బేసిక్ ఇచ్చారు. హెచ్ఆర్ఏ అన్ని అలవెన్స్లో కలుపుకుంటే మినిమం 27,000 అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు ఎంటీఎస్ పొజిషన్. దీనికి కూడా 10th అడిగారు, సేమ్ క్వాలిఫికేషన్. కాకపోతే 8 పొజిషన్స్ ఉన్నాయి, కానీ ఇవి స్టార్టింగ్ శాలరీ 21,000 ఇస్తారు కన్సాలిడేటెడ్. వీళ్ళని కాంట్రాక్ట్లో తీసుకుంటారు ఫ్రెండ్స్. 5 పోస్టులు ఏమో ఓపెన్లో, 2 ఓబీసీ. దీనికి కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది, రోస్టర్ ప్రకారం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో కాంట్రాక్ట్ పోస్టులకు కూడా రోస్టర్ ఉంది ఫ్రెండ్స్, అంటే కంపల్సరీ ఆ రిజర్వేషన్ వాళ్ళనే తీసుకుంటారు. ఇక్కడ నేచర్ ఆఫ్ డ్యూటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో, నా వీడియో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ అండ్ అప్లై చేసుకునే లింక్. అక్కడ నుంచి మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎంటీఎస్ పోస్టుకు కూడా వేకెన్సీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే చదువు డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకి మాత్రం ఇది చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి త్రోట్ అందరూ కూడా ఇందులో ఉన్న అన్ని పోస్టులకు త్రోట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్వాలిఫికేషన్. దోస్ హూ మెట్ ద క్వాలిఫికేషన్ దే ప్లీజ్ అప్లై. సో దేర్ ఈజ్ నో రీజనల్ ప్రియారిటీ, ఆల్ ఆర్ ఈక్వల్. సో ప్లీజ్ అప్లై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీ విల్ గో ఫర్. సో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఇవి పోస్టులు అండి. సైనిక్ స్కూల్ కలికిరి చిత్తూరుకు సంబంధించి లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, చిత్తూరు స్టేట్, వెరీ నియర్ టు తిరుపతి టెంపుల్, లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ తిరుపతి. సో వి విల్ సీ అలవెన్సెస్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇందులోనంట బెనిఫిట్స్ డిఆర్ఎస్ అలవెన్స్ కానీ, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఉంది, గ్రాట్యుటీ ఉంది, లీవ్ ట్రావెల్ అంటే ఎల్టీసీ ఆల్ ఇండియా టూర్ ఉంది. ఎవ్రీ 3-4 ఇయర్స్కి ఒకసారి ఫ్యామిలీతో ఆల్ ఇండియా టూర్ ఉంటుంది. రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఉంది. హెచ్ఆర్ఎస్ సబ్సిడైజ్డ్ స్కూలింగ్ ఆఫ్ ఫర్ మినిమం 2 స్టూడెంట్స్ ఎట్ సెంట్రల్ గవర్నమెంట్ రేట్స్. అండ్ అంటే పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే యాక్చువల్గా 2 చిల్డ్రన్స్కి గవర్నమెంట్ 28,000 ఇస్తుందండి అలవెన్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్. సో దాని కింద వీళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హౌ టు అప్లై చేసుకున్న వాళ్ళకి లింక్ ఇచ్చారు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కండిషన్స్ ఒకసారి చెప్తున్నాడు. అప్లికేషన్కి అయితే ఫీజు ఉంది ఫ్రెండ్స్. ఓపెన్ కేటగిరీ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి 500 ఫీజు ఉంది ఫ్రెండ్స్, అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. నెక్స్ట్ అదర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపాయలు ఉంది ఫ్రెండ్స్, అంటే 250 రూపీస్ అప్లికేషన్ పేమెంట్స్. ఇవి మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఇవి రీఫండ్ అనేది చేయరు. మనం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాంగ్ విత్ సిగ్నేచర్తో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి ఫిజికల్ కాపీ అంటే హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రొసీజర్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని మాత్రమే ఫర్దర్గా ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ కానీ కాల్ చేస్తారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ కూడా మేబీ డిపెండింగ్ కండక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇంటర్వ్యూ ప్రజెంటేషన్ అయితే కంపల్సరీ టీచర్ పోస్టులకు అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఎల్డీసీ వీటికి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సో తప్పకుండా ఎంటీఎస్ కూడా స్కిల్ టెస్ట్ అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎల్డీసీ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవైతే ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. ఇంకా మరికొన్ని ఇంకో హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇంకో లిమిటెడ్ క్యాండిడేట్స్ మాత్రం రిటర్న్ టెస్ట్, ప్రాక్టికల్ అండ్ ఇంటర్వ్యూకి స్క్రూటినీ చేశాక ఎవరైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళని మీట్ అవుతారో వాళ్ళని మాత్రం కాల్ ఆన్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే సీటెట్ కానీ స్టేట్ టెట్ కానీ క్వాలిఫై అయ్యి లేదా అడిగిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ నింపేటప్పుడే అక్కడ అడగడం జరుగుతుంది. మీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, ఇంకేమైనా అదర్ స్పోర్ట్స్ యాక్టివిటీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ సర్టిఫికేట్స్ కూడా మోర్ అడ్వాంటేజ్ అవుతాయి సైన్స్ స్కూల్స్లో. మీరు ఏమైనా అదర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్లో కానీ, ఎన్సీసీలో కానీ ఏమైనా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో సర్టిఫికేట్స్ ఉంటే కూడా మోర్ అడ్వాంటేజెస్ అవుతాయి. హయ్యర్ క్వాలిఫికేషన్, హై స్పెసిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ప్రియారిటీ ఇస్తామని అడ్వర్టైజ్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నో టీఏడిఐ అయితే దీస్ పోస్ట్ విల్ బీ ప్రమోషన్. ఇక్కడ గవర్నమెంట్ పొజిషన్స్ ఏ ఆర్గనైజేషన్లో ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది. శిక్షణా కాలం అనేది 1 ఇయర్గా ఇచ్చారు. ఒకవేళ మిస్బిహేవియర్, ఒకవేళ వాళ్ళ పర్ఫార్మెన్స్ మంచిగా లేకపోతే ఫర్దర్గా కూడా 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారు ప్రొబేషన్ పీరియడ్.
అలా చెప్తారు తప్పకుండా 1 ఇయర్ ప్రొబేషన్ అయిపోగానే రెగ్యులరైజ్ అవుతారు ఫ్రెండ్స్. ప్రొబేషన్ కూడా నథింగ్ బట్ రెగ్యులరైజ్ అయ్యింది కానీ బట్ జస్ట్ అబ్జర్వేషన్ పీరియడ్ కింద ప్రొబేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది మంచి అవకాశం. ఎవరైతే రెసిడెన్షియల్గా ఉండడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ కంపల్సరీ మెయిల్ ఐడి ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేసే మెయిల్ ఐడిని మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు మొత్తం కూడా మెయిల్కే కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. షార్ట్ లిస్ట్ ప్రాసెస్ అదంతా కూడా. దీనికి అప్లై చేసుకోవడానికి మాత్రం లాస్ట్ డేటు August 7th ఫ్రెండ్స్. August 7 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్ కన్సిడర్ చేయం. ఇక్కడ ఇంకో కండిషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు అండ్ టీచింగ్లో లోయర్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కానీ వేరే ఏ పొజిషన్లో ఉన్నవారైనా ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే అది గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, ఆటానమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మస్ట్ బీ అప్లైడ్ త్రూ ప్రాపర్ ఛానల్. అది త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఆఫీస్ నుంచి ఫార్వర్డ్ చేయించాల్సి ఉంటుంది. ఎన్ఓసి అంటారు దాన్ని, నథింగ్ బట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. రిమైనింగ్ అప్లికెంట్స్కి మాత్రం అవసరం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మాత్రం అప్లికేషన్తో పాటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాసిబిలిటీ కాకపోతే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ టైంలో కూడా ఎన్ఓసిని సబ్మిట్ చేయొచ్చని ఇవ్వడం జరిగింది. ఇది సీరియల్ నెంబర్ 9 ఒకసారి కేర్ఫుల్గా చదువుకోండి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు. సో ఫ్రెండ్స్ నేను ఈ డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను. ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. తప్పకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా అడ్వర్టైజ్మెంట్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ ఎలా మనం ఎక్కడ క్లిక్ చేయాలి, ఎక్కడ ఏం ఫిల్ చేయాలి, ఒక డెమో అప్లికేషన్ ప్రొసీజర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మీకు చూపిస్తున్నాను, మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఒకసారి చూశాక అంటే ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ప్రతిదీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో నేను ఇది అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. So this is for all, eligible for all friends, all citizens. There is no regional priorities, genuine recruitment. Please apply those who are met the essential qualification. Please check the essential qualification. This is important. Desirable not important. Those who met the desirable qualification, they will get more advantage. And wish you all the best friends. And please subscribe my YouTube channel for more job updates. I will upload career guidance courses also, which nowadays career guidance also. Some viewers asking please do videos on career guidance. Definitely I will do future best courses. Which courses after some diploma courses nowadays very popular: big data, data analysis, artificial intelligence, cloud computing, IoT, Internet of Things. These things also I am going to upload friends. Please subscribe my channel and click on bell icon for more job updates. I am uploading previous question papers in library science and various examinations also very soon. So friends, please share my channel link through other sources, media, Telegram, Facebook, whatever you know. Please, it's very useful for you friends. Wish you all the best. Thank you so much.